హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం బనానా ఫ్లవర్తో ఇలా ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకున్నాం. చాలా హెల్దీ అండి అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బనానా ఫ్లవర్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, అవి ఒక్కొక్క రేకు ఇలా తీస్తూ ఉంటే దాని లోపల ఇలా మనకు బనానావి ఇలా కనిపిస్తాయి అన్నమాట. వీటిని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ క్లీన్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇలా చూడండి, చూపిస్తున్నారు వీడియోలో. దీంట్లో ఇలా మధ్యలో ఇలా ఉంది కదా, ఆ రేకుని అటు పక్క ఉంది కదా వైట్ది, ఆ రెండింటిని కలిపి ఇలా తీసేసుకోవాలి. వాటిని తీయకుండా అలానే తినేస్తే కొంచెం వగరగా అనిపిస్తుంది. కాబట్టి వాటిని తీసేసి మనము ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇలా అన్నిటినీ ఇలా క్లీన్ చేసేసుకున్నాను. చూడండి, నాకు మొత్తము ఫ్లవర్కి ఇప్పుడు ఇన్ని వేస్ట్ అయిపోయింది. ఒక్క ఫ్లవర్ అనమాట, మొత్తం కొంచెం అయితే పాడైపోయినాయి. ఇన్నైతే వచ్చాయన్నమాట నాకు. ఇప్పుడు మనము ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసినాక నల్ల అయిపోతాయి, కాకపోతే వాటర్లో కాసేపు అలా పెట్టేసుకోండి మనము ఇవి ఆనియన్స్ అవి ఫ్రై అయ్యేలోపు. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోండి, అలా కాకపోతే మీరు కారంతో చేసుకుంటారంటే పచ్చిమిర్చి స్కిప్ చేసేసి కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అరటి పువ్వు అనేది అందులో వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తే ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఆల్రెడీ లేతగా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా మగ్గిపోతుంది. వేసేసి కాసేపు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఫ్రై అయితే. కాకపోతే ఏంటంటే మనం ఈ ఒలుచుకోవడానికి మనకు టైం పడుతుంది. అలాగే కారము వెల్లుల్లి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి వేసుకొని చాలా బాగుంటుంది తినేటప్పుడు. వేసేసుకొని కలుపుకున్నాక ఫైనల్గా ఏంటంటే కొంచెం కరివేపాకు, అలాగే మేము కంపల్సరీ పల్లి పొడి అనేది యాడ్ చేస్తాము. వేసుకుంటే మన సూపర్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.